మేడారం మహాజాతరకు వచ్చిన భక్తులు తమ కోరిక మేరకు ఆ వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మలకు ఎత్తు బంగారం సమర్పిస్తుంటారు. తెలుగు నటి టీనా శ్రావ్య తన పెంపుడు శునకానికి ఎత్తు బంగారం సమర్పించింది. తన శునకాన్ని తక్కెడలో కూర్చోబెట్టి ఆ సమ్మక్క సారలమ్మ తల్లులకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. మనుషులకు తులాభారం ఇవ్వాలి కానీ ఇలా జంతువులకు తులాభారం ఇవ్వడమేంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది దీనిని సమర్థిస్తుండగా మరికొంతమంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నటి టీనా శ్రావ్య క్షమాపణలు కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తాము పెంచుకున్న శునకానికి 12 ఏళ్లని, దానికి ఇటీవలే ట్యూమర్ సర్జరీ జరిగిందని పేర్కొంది. ఇది రికవరీ అవ్వాలని తాను అమ్మవారిని మొక్కుకున్నట్లు, అది రికవరీ అవ్వడంతో మొక్కులో భాగంగానే ఎత్తు బంగారం సమర్పించినట్లు తెలిపింది. కాబట్టి అది ప్రేమ, భక్తితో మాత్రమే చేశానని, ఎవరిని కించపరిచే విధంగా చేయలేదని, ఇంకా వేరే ఏమీ ఉద్దేశించలేదని, దీనిని తప్పుగా భావించవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాగ్కి 12 years అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు, అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను.